మన హిందూ మతంలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవాది దేవతలుగా పిలుస్తారు. బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణువు సృష్టి సంరక్షకుడిగా, మహాదేవుడు సృష్టి వినాశకుడిగా బాధ్యత వహిస్తారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు ఈ త్రిమూర్తులను ఎవరు సృష్టించారు? వీళ్ళ జననం ఎలా జరిగింది? మనకు తెలుసు, బ్రహ్మ విష్ణువు నాభి నుండి జన్మించాడు. మరి మహావిష్ణువుని మరియు మహాదేవుణ్ణి ఎవరు సృష్టించారు? అసలు ఈ త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప? విష్ణువు మరియు మహాదేవుడు ఇద్దరూ చూడడానికి ఒకే రంగులో ఉంటారు. మరి మహావిష్ణువుకి మూడో కన్ను ఎందుకు లేదు? మూడో కన్నుతో శివుడు విష్ణువుని కూడా భస్మం చేయగలడా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే. కాబట్టి రండి, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళి ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీటికి సమాధానాలను మనం 3 కథలను ఆధారంగా చేసుకుని తెలుసుకుందాం. మొదటిది విష్ణు పురాణం ప్రకారం, రెండవది శివ పురాణం ప్రకారం, మూడవది సప్త ఋషుల ప్రకారం. కాబట్టి ముందు మనం విష్ణు పురాణం ప్రకారం చూద్దాం. ఒకానొక సమయంలో సప్త ఋషులందరూ భూలోకంలో ఒక యాగం చేస్తారు. ఆ యాగ ఫలం త్రిమూర్తుల్లో ఎవరికి ఇవ్వాలో తెలియక ఋషులు నారదుణ్ణి అడుగుతారు. అప్పుడు నారదుడు సప్త ఋషుల్లో ఒకరైన భృగు మహర్షి నిర్ణయించగలడు అని అంటాడు. భృగు మహర్షి కార్యాన్ని పూర్తి చేయడానికి ముందు బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మ సరస్వతి యొక్క వీణా గానంలో లీనమై ఉంటాడు. అది చూసి భృగు మహర్షి ఆగ్రహానికి లోనై ముల్లోకాల్లోనూ పూజలు అందుకునే అర్హత లేనివాడిగా శపిస్తాడు. మనందరికీ తెలిసిందే, మునులకు మరియు ఋషులకు కోపం కాస్త ఎక్కువే ఉంటుంది. దాంతోపాటు అహంకారం కూడా తోడైతే మునులు మరియు ఋషులు విశ్వరూపం చూపించేస్తారు. అందువల్ల చేసేదేమీ లేక భృగు మహర్షి పెట్టిన శాపాన్ని స్వీకరించి ఈ రోజుకి పూజలు లేనివాడిగా మిగిలిపోయాడు బ్రహ్మదేవుడు. ఆ తరువాత భృగు మహర్షి బ్రహ్మలోకం నుండి కైలాసానికి వెళ్తాడు. కైలాసంలో మహాదేవుడు పార్వతీదేవితో నాట్యం చేస్తూ ఉంటాడు. నాట్యం చేయడంలో లీనమైన మహాదేవుడు భృగు మహర్షిని పట్టించుకోడు. ఇంకేముంది, అవమానం జరిగిందనే ఆగ్రహంతో భృగు మహర్షి మహాదేవుణ్ణి ఇప్పటి నుండి లింగ పూజలే జరుగుతాయి అని శపిస్తాడు. అందుకే ఆ రోజు నుండి ఇప్పటి వరకు మహాదేవుడు లింగ రూపంలోనే పూజలను అందుకుంటున్నాడు. కైలాసం నుండి వైకుంఠానికి వెళతాడు. అప్పటికే భృగు మహర్షి కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. అహంకారం మితిమీరిపోతుంది. అప్పటికే కోపంతో ఉన్న భృగు మహర్షి వైకుంఠంలో విష్ణువు కూడా లక్ష్మితో ఏకాంత సేవలో ఉండటం వల్ల భృగు మహర్షి రాకను విష్ణువు గమనించినందున భృగు మహర్షి ఆగ్రహానికి లోనై తన కాలితో లక్ష్మీ నివాసమైన విష్ణువు యొక్క హృదయంపై తన్నుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆగ్రహం చెందక భృగు మహర్షిని కూర్చోబెట్టి క్షమించమని వేడుకుంటూ అరికాలిలో ఉన్న అజ్ఞాన నేత్రాన్ని చిదుముతాడు. మహర్షి అనే అహంకారంతో విర్రవీగుతున్న భృగు మహర్షి తన తప్పు తాను తెలుసుకుని విష్ణువుని క్షమించమని వేడుకుంటాడు. విష్ణు భగవానుడి శాంతి స్వభావాన్ని మెచ్చిన భృగు మహర్షి విష్ణువుని శ్రేష్టమైన వాడిగా ప్రకటించి ఆ యాగఫలాన్ని త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణు భగవానుడికి ఇవ్వాలని నిర్ణయిస్తారు. ఈ విధంగా విష్ణు భగవానుడే గొప్ప అని విష్ణు పురాణం చెబుతోంది. ఇక రెండవది శివ పురాణం ప్రకారం చూస్తే, ఒకానొక సమయంలో బ్రహ్మకు మరియు విష్ణువుకి మధ్య ఎవరు గొప్ప అనే ఒక వివాదం ఏర్పడింది. నేను సృష్టికర్తను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ, నేను నిన్ను సృష్టించిన వాడిని, సృష్టి సంరక్షకుణ్ణి కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు, ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటున్నారు. వాదన కాస్త గొడవకు దారితీసింది. అదే సమయంలో ఆది మరియు అంతం లేని ఒక అగ్నిస్తంభం వారి ఇద్దరి మధ్య ప్రత్యక్షమైంది. ఈ స్తంభం యొక్క ఆది లేదా అంచును ఎవరైతే ముందు కనుక్కుంటారో వారే గొప్పవారని బ్రహ్మ, విష్ణువులు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని ఆ అగ్నిస్తంభం యొక్క ఆదిని కనిపెట్టడానికి బ్రహ్మ పైకి, అగ్నిస్తంభం యొక్క అంచును కనిపెట్టడానికి విష్ణువు కిందికి వెళతారు. కిందికి వెళుతున్న కొద్దీ ఆ స్తంభం యొక్క అంచు మాత్రం కనిపించదు. ఆ స్తంభం యొక్క అంచును కనిపెట్టలేక చివరికి ఓటమిని ఒప్పుకుంటాడు శ్రీ మహావిష్ణువు. కానీ పైకి వెళ్ళిన బ్రహ్మ, నేను ఈ స్తంభం యొక్క ఆదిని కనుక్కున్నాను అని అబద్ధం చెప్తాడు. అప్పుడే ఆ అగ్నిస్తంభం నుండి మహాదేవుడు ప్రత్యక్షమై అహంకార మదంతో గొప్పవాడినని అనిపించుకోవడానికి నీవు అబద్ధం చెప్పావు కాబట్టి నీవు శిక్షకు అర్హుడవు అని తన త్రిశూలంతో బ్రహ్మ యొక్క 5వ తలని నరుకుతాడు. అంతేకాదు, ఏ లోకంలోనూ పూజలు అందుకునే అర్హత లేనివాడిగా శపిస్తాడు. విష్ణువు యొక్క
సత్యతత్వాన్ని అర్థం చేసుకుని విష్ణువుని అన్ని లోకాల్లో పూజింపబడతావు అని వరమిచ్చి అక్కడి నుండి అదృశ్యమైపోతాడు మహాదేవుడు. దీని ప్రకారం మహాదేవుడు అందరికంటే గొప్పవాడని శివపురాణం చెబుతుంది. ఈ కథలను ఆధారంగా చేసుకుని మరియు శివపురాణం, విష్ణు పురాణం వంటి ఈ 2 గ్రంథాల్లో త్రిమూర్తులు సర్వశ్రేష్ఠులుగా చెప్పబడ్డారు. అలాగే వీరిలో ఎవరు గొప్ప అనే విషయానికి వస్తే ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు మనం సప్త ఋషుల ప్రకారం చూద్దాం. ఒకానొక సమయంలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఒక దగ్గర కూర్చున్నారు. అప్పుడు మహాదేవుడు, నేను సృష్టి వినాశకుణ్ణి కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని నేను చేయగలనా, నా పక్కనే ఉన్న బ్రహ్మ విష్ణువును కూడా భస్మం చేయగలనా అని తన మనసులో అనుకుంటున్నాడు. మహాదేవుడి మనసులోని మాటలను గమనించిన బ్రహ్మ, విష్ణువులు ఒకరిని ఒకరు చూస్తూ, మహాదేవ, మీ పూర్తి శక్తిని నాపై ఉపయోగించండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ శక్తి నాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని అంటాడు బ్రహ్మదేవుడు. మహాదేవుడు ఆలోచించకుండా తన శక్తిని బ్రహ్మదేవుడిపై ఉపయోగిస్తాడు. మహాదేవుడి శక్తికి బ్రహ్మదేవుడు కాలి బూడిదైపోతాడు. అప్పుడు మహాదేవుడు, ఇప్పుడు బ్రహ్మదేవుడు భస్మం అయ్యాడు, మరి ఈ సృష్టి పరిస్థితి ఏమిటి అని అనుకుంటూ మహాదేవుడు ఆ బూడిదని తన చేతిలోకి తీసుకుంటాడు. అప్పుడే ఆ బ్రహ్మ బూడిదలో నుండి, మహాదేవ, నాకు ఏమీ కాలేదు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. మీ శక్తి నాపై ఉపయోగించి నన్ను భస్మం చేశారు, కానీ నా శరీరం కాలి నా శరీరం నుండి బూడిద ఏర్పడింది. కాబట్టి ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో అక్కడే నేను ఉంటాను, కాబట్టి నాకేమీ కాలేదు అని అంటూ బ్రహ్మదేవుడు ఆ బూడిదలో నుంచి మళ్ళీ పుడతాడు. మహావిష్ణువు ఒక చిరునవ్వు నవ్వి, మహాదేవ, నేను ఈ సృష్టి సంరక్షకుణ్ణి, మీ శక్తి నాపై ఉపయోగించండి అని అంటాడు. అప్పుడు మహాదేవుడు తన పూర్తి శక్తిని శ్రీ మహావిష్ణువుపై ఉపయోగిస్తాడు. ఒక్క క్షణంలో మహావిష్ణువు శరీరం బూడిదైపోతుంది. అప్పుడు అందులో నుండి, మహాదేవ, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, నా బూడిదను కూడా భస్మం చేయండి అని అంటాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు మహాదేవుడు తన 3వ కన్నుతో ఆ బూడిదను కూడా భస్మం చేస్తాడు. ఆ బూడిదంతా గాలిలో కలిసిపోతుంది. కానీ ఆ బూడిదలో ఒక్క కణం మిగిలిపోతుంది. మిగిలిన ఆ ఒక్క కణం నుండి శ్రీ మహావిష్ణువు మళ్ళీ పుడతాడు. అది చూసి మహాదేవుడు ఆశ్చర్యానికి గురై, బ్రహ్మను, విష్ణువుని నేను నాశనం చేయలేనప్పుడు నన్ను నేను నాశనం చేసుకుంటాను, ఎందుకంటే నేను వినాశకుణ్ణి కాబట్టి. నేనే లేకపోతే వినాశనం అనేది ఉండదు, అలాగే వినాశనం లేనిదే నిర్మాణం కూడా ఉండదు, నిర్మాణం కాకపోతే దాన్ని రక్షించడానికి ఎవరు ఉండరు అని ఒక నిర్ణయానికి వచ్చి తన పూర్తి శక్తిని తనపై ఉపయోగించుకుని తన శరీరాన్ని బూడిద చేసుకుంటాడు. మహాదేవుని శరీరం బూడిద అవ్వగానే బ్రహ్మ, విష్ణు శరీరాలు కూడా బూడిద అయిపోతాయి. త్రిమూర్తుల శరీరాల నుండి 3 బూడిద కుప్పలు ఏర్పడతాయి. ఎప్పుడైతే ఒక వస్తువు నుండి ఇంకొక వస్తువు యొక్క నిర్మాణం జరుగుతుందో అక్కడ బ్రహ్మ తప్పక ఉంటాడని మనం ముందే చెప్పుకున్నాం. కాబట్టి త్రిమూర్తుల శరీరాల నుండి బూడిద నిర్మాణం జరిగింది. ఆ బూడిద నుండి బ్రహ్మదేవుడు మళ్ళీ పుడతాడు. ఆ తర్వాత విష్ణువు, ఆ తర్వాత మహాదేవుడు, ఇలా త్రిమూర్తులు మళ్ళీ పుడతారు. ఎందుకంటే ఎక్కడైతే కర్త ఉంటాడో అక్కడ క్రియ తప్పకుండా ఉంటుంది, ఎక్కడ క్రియ ఉంటుందో అక్కడ కర్మ తప్పకుండా ఉంటుంది. దీనిని బట్టి త్రిమూర్తుల నాశనం అసంభవమని, ఈ సృష్టి నడపడానికి త్రిమూర్తుల అవసరం ఎంతో ఉందని భావించాడు మహాదేవుడు. చూసారు కదా, త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అనే విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టైమ్లెస్ టేల్.